తిరుకరుకవూరులోని శ్రీ గర్భరక్షాంబికై అమ్మన్ ఆలయానికి స్వాగతం. ఈ మహిమాన్వితమైన గోపురం మరియు ప్రశాంతమైన పరిసరాలను దర్శించండి. భారతదేశంలో అది దక్షిణాన శతాబ్దాల నాటి ఒక ఆలయం ఉంది. కానీ ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదండి, ఇది ఒక ఆశాకిరణం. ప్రపంచవ్యాప్తంగా తమ కుటుంబాన్ని పూర్తి చేసుకోవాలని కలలు కంటున్న ఎన్నో జంటలకు ఇది ఒక బలమైన నమ్మకపు కేంద్రంగా నిలిచింది. మరి ఇంతకీ ఏంటి ఆలయం కథ? పదండి తెలుసుకుందాం. 15 ఏళ్ల తర్వాత అమ్మవారి ఆశీర్వాదంతో నెయ్యి ప్రసాదం తీసుకుంటున్న ఆ 48 రోజుల్లోనే నేను గర్భం దాల్చాను. ఇవి హైదరాబాదుకు చెందిన అరుణ రామకృష్ణ గారి మాటలు. ఊహించుకోండి, ఆమెలాంటి వేలాది మందికి ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, అది వారి కలలు నిజమైన చోటు. శతాబ్దాలుగా తమిళనాడులోని తిరుకరుకావూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ గర్భరక్షాంబికై ఆలయం సంతానం కోసం ఎదురుచూసే వారికి ఒక పవిత్రమైన గమ్యస్థానంగా మారింది. ఈ ఆలయం యొక్క అసలు శక్తి ఆ అమ్మవారి పేరులోనే ఉందండి. గర్భరక్షాంబికై అంటే గర్భాన్ని రక్షించే తల్లి, గర్భ అంటే కడుపు, రక్ష అంటే కాపాడటం, ఇక అంబికై అంటే జగన్మాత అయిన పార్వతీదేవి. చూశారా, ఆ పేరులోనే తన పాత్ర ఎంత స్పష్టంగా ఉందో. అయితే ఇక్కడికి వచ్చే భక్తుల ప్రార్థనలు కేవలం గర్భం దాల్చడంతోనే ఆగిపోవండి. గర్భం దాల్చాక కూడా అది సురక్షితంగా ఉండాలని, ప్రసవం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని కూడా ఇక్కడ అమ్మవారిని మనసారా వేడుకుంటారు. అంటే ఒక కుటుంబాన్ని కట్టే ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఈ ఆలయం, ఈ అమ్మవారు తోడుగా ఉంటారన్నమాట. మరి ఇంత బలమైన నమ్మకానికి ఆధారమేంటి? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. అసలు అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆమె కరుణ ఎలాంటిదో చెప్పే కథ ఇది. కథేంటండి, వేదికయ్య అనే ఒక భక్తురాలు గర్భంతో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ముని శాపానికి గురవుతుంది. దాంతో ఆమె గర్భానికి పెద్ద ప్రమాదం వస్తుంది. ఇక ఏ దారి లేక నిస్సహాయ స్థితిలో ఆవిడ అమ్మవారిని వేడుకుంటుంది. అప్పుడు చూడాలి, పార్వతీదేవి స్వయంగా ప్రత్యక్షమై ఆ పిండాన్ని ఒక కుండలోకి మార్చి దానికి ప్రాణం పోసి కాపాడుతుంది. ఆ కరుణామయమైన ఘటనే ఈ ఆలయం వెలవడానికి కారణమైంది. ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదండు, దీనికి బలమైన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఏకంగా 7వ శతాబ్దపు చోళుల కాలం నాటి శాసనాలిక్కడ బయటపడ్డాయి. ఆనాటి రాజులు ఈ ఆలయానికిచ్చిన విరాళాలు, ప్రజల భక్తి, వీటన్నిటినీ ఆ శిలాశాసనాలు ఈ రోజుకి మనకు చెప్తున్నాయి. సరే, ఈ ఆలయంలో గర్భరక్షాంబికై అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారితో పాటు మరో ముఖ్యమైన దైవం కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి భక్తుల కోరికలను ఎలా నెరవేరుస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక పక్క పుట్టమన్నుతో స్వయంగా వెలిసిన శ్రీ ముల్లై వననాథర్ అంటే సాక్షాత్తు శివుడు. ఆయన్ని ఆరోగ్యం కోసం, ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గాలని పూజిస్తారు. ఇక మరోవైపు గర్భాన్ని రక్షించే తల్లి మన గర్భరక్షాంబికై అమ్మవారు. సో ఆరోగ్యం, సంతానం, ఈ 2 వరాలు ఒకే చోట దొరకడం ఈ ఆలయం యొక్క అతిపెద్ద ప్రత్యేకత. ఈ గుడిలో నమ్మకానికి ప్రతీకగా కొన్ని స్పెషల్ ప్రసాదాలు ఇస్తారు. ఇవి మామూలు నైవేద్యాలు కావు, భక్తుల ఆశలకు, వారి ప్రార్థనలకు ప్రతిరూపాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా 3 రకాల ప్రసాదాలుంటాయండి. సంతానం కోసం ఎదురుచూస్తున్న జంటల కోసం ఆశీర్వదించిన నెయ్యి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరగాలని ఆశీర్వదించిన ఆముదం, ఇక చర్మవ్యాధులు లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునుగు చట్టం. అంటే ఎవరి అవసరానికి తగ్గ పరిష్కారం వారికిక్కడ దొరుకుతుందన్నమాట. ముఖ్యంగా ఈ నెయ్యి ప్రసాదానికి ఒక పద్ధతి ఉంది. భార్యాభర్తలిద్దరూ మంత్రాలు చదువుకుంటూ పూర్తి నమ్మకంతో, భక్తితో వరుసగా 48 రోజుల పాటు ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఇది వాళ్ల విశ్వాసానికి, నిబద్ధతకు ఒక నిదర్శనం లాంటిది. సరే, ఇదంతా ప్రాచీన కథ. మరి ఈ ఆధునిక ప్రపంచంలో ఈ ఆలయం ప్రభావం ఎలా ఉంది? మీరస్సలు నమ్మరు. ఈ నమ్మకం ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా పాకింది. ఆస్ట్రేలియా నుండి రాణిగారు ఏమంటున్నారో చూడండి. ప్రయత్నించిన ఏడాదిలోనే నేను గర్భం దాల్చాను. ఇప్పుడు అమ్మ దయ వల్ల నాకు 2 పిల్లలున్నారు. చూశారా, దేశాలు వేరైనా భక్తి ఒకటే. ఇక కెనడా నుండి వినయ్ కుమార్ గారు,
గర్భధారణ సమయం చాలా అద్భుతంగా సాఫీగా సాగింది, మాకు నార్మల్ డెలివరీ అయ్యింది అంటున్నారు. ఇలాంటి కథలు వింటుంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అర్థమవుతుంది కదా. ఆధునిక వైద్యం, అచంచలమైన విశ్వాసం, ఈ రెండు కలిస్తే అమెరికా నుండి షణ్ముగప్రియ గారి కథే దీనికి ఉదాహరణ. ఎన్నో రకాల వైద్య చికిత్సలు తీసుకున్నా ఫలితం లేదు, కానీ అమ్మవారి ప్రసాదం తీసుకున్న నెలకే నేను సహజంగా గర్భం దాల్చాను అని చెప్తున్నారు. జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా ఇలా ప్రపంచ నలుమూలల నుండి వినిపిస్తున్న ఈ అనుభవాలన్నీ ఒక్కటే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది ఒకే ఆశతో, ఒకే నమ్మకంతో ఒక్కటైన ఒక ప్రపంచ సమాజం. మొత్తానికి ఈ ప్రాచీన ఆలయం కథ మనకు ఏం నేర్పిస్తోంది? ఇంత టెక్నాలజీ, ఇంత వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో కూడా ఆశా విశ్వాసమనే వాటికి ఎంత శాశ్వతమైన శక్తి ఉందో ఇది మనకు గుర్తు చేస్తోంది కదండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కు మద్దతుగా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు.